2029కి ఒకవేళ మీరు పార్టీ పెడితే ఒంటరిగా పోరాటం చేస్తారా, అంటే పొత్తులో చంద్రబాబు నాయుడు గారి పొత్తులో ఆయన ఇచ్చే 1-2 సీట్లు తీసుకొని బరిలోకి దిగుతారు? నాకేం తెలుస్తుంది 2029లో ఏం జరుగుతుందో, మేము ఎంత ప్రజల్లోకి ఎంత చొచ్చుకుపోగలుగుతాం, ప్రజలకు ఎంత కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఎంతమందిని మాతో పాటు నడిపించగలుగుతాం అనే దాని మీద ఆయనైనా ఆలోచించేదానికి ఉంటుంది, మేమైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇప్పటి నుంచి ఊహాగానాలు చేసుకోవడం అనవసరం. ఇప్పుడు ఐఏఎస్లు మీరంతా ఆలోచన పర్లేదు సార్, సమాజం మీద మంచి ఆలోచన ఉంది, ఒక విజన్ ఉంది మీకు. విజయ్ కుమార్ గారు, మీరు, జడా శ్రావణ్ గారు, వేరువేరుగా కాకుండా మీలాంటి మేధావులంతా కూడా అందరూ ఒక వేదిక మీదకి వచ్చి అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకొని ముందుకు పోవచ్చు కదా సార్? చేయొచ్చు. వ్యక్తులు కలిసినంత మాత్రాన మీకు పార్టీలు లేకపోతే ఆలోచనలు తయారవు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన ఆలోచన వేరు, మన విజయ్ కుమార్ గారి ఆలోచన వేరు, జేడీ గారిది వేరు, జేపీ గారిది వేరు. మేము మా ఆలోచనలు ప్రజల ముందు పెడతాం. ప్రజల ముందు పెట్టినప్పుడు అందరి ముందు కూడా పెడతాం. వీళ్ళలో ఎవరైనా ఈ ఆలోచనలు నచ్చి పదన్ బ్రదర్ కలిసి పనిచేద్దామని అంటే వీ విల్ మోస్ట్ వెల్కమ్.